మామ జస్ట్ ఇప్పుడే అవతార్ 3 ద ఫైర్ అండ్ డాష్ మూవీ చూసి రావటం అయితే జరిగింది మామ. ఇంతకీ ఈ చిత్రం ఏ విధంగా ఉంది? అవతార్ 2కి మరియు 3కి మధ్యలో 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఈ 3 సంవత్సరాల్లో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? మరియు అది మాత్రమే కాకుండా ఈ సినిమా ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది, థియేటర్లోనే రివ్యూ ఇస్తున్నా. నేను చూసింది అయితే 3D వర్షన్ అనమాట. 3D బాగుంటుందా 2D బాగుంటుందా అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు రివ్యూలోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ గారు కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో 10 మంది అవతార్ సినిమా ఎలా ఉందో తెలుసుకుంటారు కాబట్టి. ఇక మనం సోదా ఆపేసి మూవీ రివ్యూ విషయానికి వస్తే, ఫస్ట్ థింగ్ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంది అంటే ఓవరాల్ మూవీ బాగుంది. 3D ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి, కానీ మూవీలో మెయిన్ కోర్ అయినటువంటి ఎమోషన్ పాయింట్ పెద్దగా ఎక్కలేదు అనిపించింది మామ. మిగతా సీన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఎన్ని సీన్స్ బాగున్నా, ఎంత గ్రాఫిక్స్ బాగున్నా, ఎన్ని విఎఫ్ఎక్స్లు బాగున్నా ఎమోషన్ లేనిదే సినిమా వర్క్ అవ్వదు అంటారు. నెక్స్ట్ ఇక మేజర్ డ్రాబ్యాక్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అవతార్ ఫ్రాంచైజ్లో ఉన్న రన్ టైం మామ. అంత రన్ టైం ఎందుకో మరి అస్సలు అవసరం లేదు. రన్ టైం దాదాపు దీనికి 3 hours 20 minutes ఉంటుంది. ఇంటర్వెల్ బ్రేక్ కలుపుకుంటే మనకి దాదాపు వచ్చేసి 3 hours 30 minutes పైనే. ఇక నెక్స్ట్ మీరు ఒకవేళ మల్టీప్లెక్స్కి వెళ్తే ఖచ్చితంగా 4 గంటలు పట్టింది ఒక్క షో అయిపోయేలోపు. ఇంత రన్ టైం అనవసరం అనిపించింది. చాలాసార్లు ల్యాగ్ అనే ఫీలింగ్ కూడా వచ్చింది. అండ్ అవతార్ 2 చిత్రం ఎక్కడైతే ఆగిపోతుందో ఈ అవతార్ 3 కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట ఈ సినిమా వచ్చేసి. అండ్ మూవీలో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీలో ఉన్న మేజర్ పాజిటివ్ ఏదైనా ఉంది అంటే అది విఎఫ్ఎక్స్ సీన్స్ అని చెప్పాలి మామ. విఎఫ్ఎక్స్ సీన్స్ అయితే అర్రిపించాడు అసలు. నిజంగా లిటరల్గా కొన్ని సీన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అనిపించినాయి. ఇక ఈ 3Dలో ఎక్స్పీరియన్స్ చేయడం అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. కొన్ని సీన్స్ గూస్ బంప్స్ కూడా వచ్చాయి. ఆ రేంజ్ సీన్స్ అయితే ఉన్నాయని చెప్పాలి ఈ అవతార్ 3 ఫైర్ అండ్ డాష్లో. ఇక నెక్స్ట్ ఏదైనా మేజర్ పాజిటివ్ పాయింట్ అనిపించిందంటే అది డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ గారు. జేమ్స్ కెమెరాన్ గారు ఇలాంటి విఎఫ్ఎక్స్ ఎలా తీస్తారో మరి మన టాలీవుడ్ వాళ్ళకి అసలు సాధ్యం కావు ఇలాంటి సినిమాలు. ఈ సినిమా వచ్చేసి ఆ రేంజ్ విఎఫ్ఎక్స్లో అయితే వచ్చిందనే చెప్పాలి. నెక్స్ట్ ఇక ఈ సినిమా గురించి ఇంకేదైనా మేజర్ పాజిటివ్ పాయింట్ ఉంది అంటే అది సినిమాలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య. కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎప్పుడు మన తెలుగు నాటు బీట్లని మనకు అలవాటు అయిపోయింది, కానీ ఈ బీట్ ఒకసారి వినండి. చాలా మెలడీగా చాలా అంటే చాలా బాగున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ మూవీలో నెగిటివ్స్ ఏంటి భయ్యా, మూవీలో ఉన్న బొక్కలు ఏంటి భయ్యా అంటే మూవీలో చాలానే బొక్కలు ఉన్నాయి భయ్యా. ఫస్ట్ థింగ్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన బొక్క ఏదైనా ఉంది అంటే అది మూవీలో ఉన్న రన్ టైం గురించి నేను ఆల్రెడీ చెప్పా. అంత రన్ టైం అయితే అసలు అవసరం లేదు. చాలామంది థియేటర్ నుంచి వాకౌట్ చేశారని చెప్పాలి. సినిమా దాదాపు క్లైమాక్స్కి చేరుకునే లోపు ఒక 2 గంటల 45 నిమిషాలు 50 నిమిషాలు ఉన్నప్పుడు సినిమా నుంచి వాకౌట్ చేస్తున్నారు. సినిమా 3 గంటల 20 నిమిషాలు 30 నిమిషాలు ఉన్నప్పుడు అంతసేపు ఎంగేజ్ చేయగలగాలి. అంతసేపు ఎంగేజ్ చేయలేక సినిమాలో ఏది పడితే అది చూపించడానికి జనాలేం పిచ్చోళ్ళుగా చూడడానికి. మన తెలుగు వాళ్ళకి అవతార్ అంటే అంతంత మాత్రం. ఇక ఈ సినిమా వచ్చేసి చాలా వాకౌట్లు పడ్డాయి. సినిమా రన్ టైం వచ్చేసి దాదాపు 2 గంటల 40 నుంచి 50 నిమిషాలు పెట్టినా బాగుండేది. సింపుల్గా ఒక 20 minutes ట్రిమ్ చేయొచ్చు అనిపించింది అనమాట ఓవరాల్గా మూవీని. ఇక నెక్స్ట్ ఏదైనా నెగిటివ్ పాయింట్ ఉంది అంటే అది మూవీలో ఉన్న ఎమోషన్స్ భయ్యా. సినిమాలో ఎమోషన్స్ పెద్దగా వర్క్ అవ్వలేదు. అవతార్ 2లో మనకు ఒక ఎమోషన్ ఉంటుంది, వాళ్ళ ఊరు తీసుకువెళ్ళిపోయి అక్కడ కొంచెం ఎమోషన్ సీన్స్ ఉంటాయి. కానీ అవతార్ 3 ఫైర్ అండ్ డాష్లో మాత్రం ఎక్కడ ఒక్క ఎమోషన్ సీన్ ఉండదు. ఎమోషన్ సీన్స్ అయితే మాత్రం అవతార్ ఫైర్ అండ్ డాష్లో అయితే మాత్రం చాలా అంటే చాలా తక్కువ అయ్యాయి. అండ్ ఎమోషన్గా అయితే ఈ సినిమా అయితే ఎక్కడ కనెక్ట్ అయ్యే విషయం అయితే లేదు. ఇక నెక్స్ట్ సినిమాలో ఇంకేమైనా నెగటివ్స్ ఉన్నాయా భయ్యా అంటే సినిమాలో కొన్ని నెగటివ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే కొన్ని సీన్స్ అయితే 3D ఎఫెక్ట్స్ లేవు. మనం అవతార్ లాంటి పెద్ద సినిమాకి వెళ్తున్నప్పుడు మనం ప్రతి సీన్ వచ్చేసి అబ్సల్యూట్గా 3Dలో ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ కొన్ని సీన్స్ అయితే 3Dలో లేవు. కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి 3Dలో, కొన్ని సీన్స్ అయితే మాత్రం అసలు 3Dలోనే లేవు అనిపించాయి. అవతార్ సినిమా లాంటివి తీసేదే 3D కోసం, అసలు ఎక్స్పీరియన్స్ చేయడం కోసం. అలాంటి 3D ఎఫెక్ట్స్ లేవంటే సినిమా ఎందుకు చెప్పండి. చాలా వరకు 3D ఎఫెక్ట్స్ అయితే చాలా డల్ అనిపించాయి. కొన్ని 3D ఎఫెక్ట్స్ అయితే వర్క్ అయ్యాయి, ఇంకొన్ని 3D ఎఫెక్ట్స్ అయితే అసలు నచ్చలేదు. ఆ విధంగా అయితే ఉన్నాయని చెప్పాలి. 3D ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఎక్కలేదనే మాటకు వస్తే మాత్రం నిజంగా చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి కొన్ని 3D ఎఫెక్ట్స్ అయితే. ఇది ఓవరాల్గా సినిమా గురించి, సినిమాలో ఉన్న బొక్కలు మరియు నాకు నచ్చిన పాయింట్లు. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది భయ్యా, ఒకసారన్నా చూడొచ్చా లేదా, సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తామని అడిగితే ఓవరాల్గా సినిమా అయితే 1 time వాచబుల్ భయ్యా. సినిమా పిల్లలకు నచ్చింది, ఎందుకంటే 3D ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి. మనలాంటి వాళ్ళకైతే అసలు ఎక్కకపోవచ్చు. ఓవరాల్గా అంత రన్ టైము అంత టైం వేస్ట్ చేసుకొని ఈ బొమ్మల సినిమా చూడడానికి అంతసేపు వెళ్ళవసరం లేదు. ఓవరాల్గా ఎమోషన్ పాయింట్ కూడా పెద్దగా ఎక్కలేదు. అవతార్ 2 దీని మీద నయ్యం అనిపిస్తుంది. అసలు అవతార్ ఫ్రాంచైజ్ ఎందుకు తీస్తున్నారో మరి 1తోనే ఆపేసి ఉంటే బాగుండేదేమో. ఓవరాల్గా సినిమా రేటింగ్ విషయానికి వస్తే
సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2/5 ఇచ్చేసి యావరేజ్ ఫిలిం. సో మీరు మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.